పోలీస్కి చెప్పే అవకాశం ఇవ్వలేదు. నువ్వు మావయ్య మీ ఇద్దరూ కలిసి బ్యాడ్ పోలీస్ మీద అరిచేస్తూనే ఉన్నారు. వెరీ మేమేమో మా చెల్లెలు ఎక్కడుందో తెలియక రోజు ఏడుస్తున్నాం. కానీ మీరేమో పూజలు పండగలు అంటూ చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. భార్గవ్, అసలు ఈ దత్తత తీసుకోవాలన్న ఆలోచన నాది కాదు, రాధికదే. రాధిక ఆశని కోరికని మీరు నిలబెట్టుకోవడానికి ఇప్పుడు రాధిక ఎక్కడుంది సార్? మీ ఇంట్లోంచే తను వెళ్ళిపోయింది. పల్లవి గారి ప్రాణాలు పోవడానికి రాధికే కారణమని అమాయకురాలైన నా చెల్లెల మీద లేనిపోని నిందలు మోపి నేరం మోపబట్టే తను ఇల్లు వదిలి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. మీరలా చేయకుండా ఉండుంటే మా చెల్లెలు మా కళ్ళ ముందే ఉండుండేది. మా అమ్మకి కడుపు కోత కన్నీటి కోత లేకుండా ఉండేవి. కనీసం వెతికే ప్రయత్నమైనా చేశారా మీరు? భార్గవ, నువ్వు ఆగరా. ఏంటమ్మా, ఏంటి ఆగేది? ఒక భర్తగా తన భార్య నిర్దోషి అని తెలుసుకోవడానికి ఆధారాలు సంపాదించడానికి ప్రయత్నించారు ఆయన. పోనీ ఒక పోలీస్ ఆఫీసర్గా రాధికని వెతికే ప్రయత్నమైనా ఆయన చేశారా? అందుకే ఈ దత్తత స్వీకార మహోత్సవం. రాధిక తప్పకుండా వస్తుందన్న నమ్మకంతోనే ఈ దత్తత స్వీకారం. బాబు, మీరేమంటున్నారో మాకు అర్థం కావటం లేదు. నేను రాధిక కలిసి భార్యాభర్తల హోదాలో స్వీటీని మా బిడ్డగా దత్తత తీసుకోవాలని అనుకున్నాం. అందుకోసం అడాప్షన్ ఫామ్ మీద మేమిద్దరం సంతకాలు కూడా చేశాం. రేపు రాధికుంటేనే స్వీటీని మేము దత్తత తీసుకోవడానికి వీలవుతుంది, లేదంటే వీలు పడదు. స్వీటీని దత్తత తీసుకోవటం ఆగకుండా చేయటం కోసం రాధిక ఖచ్చితంగా వస్తుందనే నమ్మకం నాకుంది. ఆ క్షణంలో మీ అబ్బాయితో పాటు మీరు కూడా ఉంటే బాగుంటుంది. మీరు తప్పకుండా రావాలి. అలాగే బాబు. మావయ్య నువ్వు కూడా తప్పకుండా రావాలి. అలాగేరా బంగారం, తప్పకుండా వస్తాను. నేను చూస్తాను, ఉండండి. రాధిక, రాధిక వచ్చింది.
హాయ్ బ్యూటీ. అసలు బుద్ధుందా మీకు? అలా భుజం మీద చేస్తారేంటి సెన్స్ లేకుండా? కూల్ బేబీ కూల్. నువ్వేమో రోడ్డు మీద పరిగెడుతున్నావు, కానీ నా మనసేమో నీ వెనకే పరిగెడుతుంది. షట్ అప్. హే బేబీ 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 ఆగు. వాట్ ఇస్ దిస్ బేబీ? నా ఫీలింగ్స్ చెప్తుంటే వినకుండా వినిపించుకోకుండా అలా వెళ్ళిపోతావేంటి? చూడండి, మర్యాదగా అడ్డులేవండి. మీకు విషయం తెలుసా? నిన్ను ఏ క్షణమైతే చూశానో ఆ క్షణం నుంచే నా లెఫ్ట్ సైడ్ అంతా ఒకటే లాగడం స్టార్ట్ అయింది. భయం వేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఆయన ఏం చెప్పారో తెలుసా? నీ హార్ట్లో ఎవరో ఉన్నారయ్యా, అందుకే ఆ పెయిన్ అని చెప్పారు. నా హార్ట్లో మీ రూపం స్టోర్ అయిపోయిందని. మీకు అసలు కామన్ సెన్స్ ఉందా? ఒక ఆడపిల్లతో ఇలాగేనా మాట్లాడేది? ఇలాగేనా ప్రవర్తించేది? ముందు మీరు అడ్డు తప్పుకోండి. అరే అరే చూడండి, అడ్డు తప్పుకోండి. అరే ఏయ్ అడ్డు తప్పుకోండి. అరే ఆగండి, మీతో కొంచెం మాట్లాడాలండి. ఏయ్, ఏయ్. హే హే బ్యూటీ, హే స్టాప్. నిన్నే హే ఛా, ప్రతిసారి నాకు డిస్టర్బెన్స్ ఏంటి? ఛా. సారీ అండి. అవును, మీరేంటి పరిగెత్తుకుంటూ వస్తున్నారు? ఎనీ ప్రాబ్లం? మొన్న రోడ్డు మీద ఒకడు ఇబ్బంది పెట్టాడు కదా, మళ్ళీ వాడే. ఈసారి వాడు మిమ్మల్ని ఏడిపిస్తుంటే నాకు కాల్ చేయండి, వాడిని తీసుకెళ్ళి సెల్లో పడేస్తాను. అలాగే. మీరు వెళ్ళటానికి ఏదైనా ఆటోని పిలుస్తాను. ఆటో. ఏమండి? ఏంటి? లిఫ్ట్ కావాలా? కాదండి, అది లిప్స్టిక్. ఓ, లిప్స్టిక్ కొనుక్కుంటారా? అరే అది కాదండి, అది మీ బుగ్గ మీద లిప్స్టిక్ అంటుంది. అవునా? ఆ చెంప మీద కాదు, ఈ చెంప. పోయిందా? ఉండండి.
నేను వెళ్తాను. అవునండి, ఆటో వస్తుంది. ఆటో మరా వచ్చేస్తుంది. సరే, నేను వెళ్తాను. బ్యాడ్ పోలీస్. స్వీటీ, రాధిక కనిపించిందా? లేదమ్మా, మిస్ అయింది. అయ్యో అవునా? అయినా రాధిక ఎందుకు ఇలా చేస్తుంది? ఏంటో బ్యాడ్ పోలీస్. అర్థమవుతుంది బావగారు. తను నిర్దోషం నిరూపించుకునేంత వరకు నా చెల్లెలు మన ముందుకి రాదు. కానీ చాలా చాలా త్వరలోనే రాధిక నిర్దోషిగా మనందరి ముందుకు వస్తుంది. ఆ నమ్మకం నాకుంది బావగారు. బ్యాడ్ పోలీస్, రాధిక వచ్చి నీతో మాట్లాడకుండా వెళ్ళిపోతుంది కదా, నాకు చాలా ఏడుపుస్తుంది బ్యాడ్ పోలీస్. బాధపడకమ్మా. రాధిక ఇన్ని రోజులు నీ దగ్గరికి రాకపోయినా రేపు నీకు దత్తత ఉంది కదా, అప్పుడు మన ఇంటికి తప్పకుండా వస్తుంది. రాధిక రేపు నిజంగా వస్తుందా? నిజంగా వస్తుంది. భార్గవ్, రేపు మీరు తప్పకుండా రావాలి. అలాగే బావగారు. సరే, ఇక నేను బయలుదేరుతాను. బాయ్ మావయ్య. బాయ్. రేపు స్వీటీ దత్తత అంటున్నారు. అయినా స్వీటీని దత్తత తీసుకొని తన సొంత కూతురిగా మార్చుకునే ఆ వేడుకని, ఆయన సంతోషాన్ని నా కళ్ళారా చూడాలి. కానీ అక్కడికి వెళ్ళడం ఎలా? ఏంటి, నేను రాధికనని మీతో చెప్పి మీ పక్కన మీ భార్య హోదాలో కూర్చొని స్వీటీని దత్తత తీసుకోవాలనుంది. కానీ ఆ దేవుడు నాకు అదృష్టం ఇవ్వనందుకు చాలా బాధగా ఉంది. అలాగే ఇన్నాళ్ళు మీరు మీ సొంత కూతురులా చూసుకున్న స్వీటీ ఈ దత్తతతో అధికారికంగా మీ కూతురు అవ్వబోతుంది. అందుకు చాలా సంతోషంగా ఉంది. వదినా, అమ్మా, ఇంకా కాలేదా? త్వరగా కానివ్వండి వదినా, టైం అవుతుంది కదా. అయిపోవచ్చిందమ్మా, అయిపోయింది. ఏవండి, హోమానికి అన్ని ఏర్పాట్లు అయినట్టేనా? టెంకాయలు ఎక్కడ పెట్టారు? పైన ఉన్నాయమ్మా. సరే, నేను తీసుకొస్తాను. అలాగే. అవునా? మీరు చెప్పేది నిజమా? నేను అడిగిన పాప బొమ్మ గీయడం కంప్లీట్ అయిపోయిందా? అవును మేడం, మీరు మీ అడ్రస్ షేర్ చేయండి. నా అసిస్టెంట్తో ఈ పెయింటింగ్ పంపిస్తాను మీకు. ఓకే అండి, నేను ఇప్పుడే అడ్రస్ షేర్ చేస్తాను. ఏంటి సకలా, ఏదో బొమ్మ అంటున్నావు, అడ్రస్ అంటున్నావు? ఎవరి బొమ్మ? కార్తిక్ కూతురు. అంటే కార్తీక్ కూతురు ఎవరో, ఎలా ఉంటుందో తెలిసిపోయిందా? లేదు, ఎలా ఉంటుందో ఏ రూపంలో ఉంటుందో తెలుసుకోవడం కోసం ఆర్టిస్ట్తో ఊహా చిత్రం గీయిస్తున్నాను. అంటే ఆ ఆర్టిస్ట్ కూడా రాధికలాగా పక్కాగా పర్ఫెక్ట్గా ఊహ చిత్రం గీస్తాడా? ఆ రాధిక జస్ట్ రోడ్డు పక్కన బొమ్మలు వేసుకునేది మావయ్య. కానీ ఇతను ఇమాజినరీ స్కెచింగ్లో తల్లపండిన ప్రొఫెసర్. తల్లిదండ్రుల ఫోటోలు పంపిస్తే
వాళ్ళకి పుట్టిన బిడ్డ ఏ వయసులో ఎలా ఉంటుందో పర్ఫెక్ట్గా బొమ్మ గీస్తాడు. నాలుగేళ్ల వయసున్న కార్తీక్ కూతురు ఎవరో ఎలా ఉంటుందో ఇంకాసేపట్లో మనం చూడబోతున్నాం. కార్తీక్ కూతురు ఎలా ఉంటుందో చూడాలని మాకు చచ్చేంత ఆశగా ఉంది, ఆత్రంగా ఉంది సకల. మామయ్య, ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ దత్తత కార్యక్రమానికి ఏదో ఒక గెటప్లో రాధిక ఖచ్చితంగా వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరోజు మనం దాన్ని పట్టుకొని తీరాలి. మిస్ అవ్వడానికి అలాగే అమ్మాయి. ఫుల్ అలర్ట్ గా ఉండండి. డౌట్ వచ్చిన వాళ్ళని, రాని వాళ్ళని అందరినీ క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. మామూలుగా కాదమ్మాయి, సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరిగినట్టు అందరి చుట్టూ మేం తిరిగి చుట్టుముట్టి ఈ రోజు ఖచ్చితంగా రాధికని పట్టుకుని తీరుతాం. బాయ్స్, మేడం, డెకరేషన్ అంతా అయిపోయింది ఒక కదా? 5 minutes మేడం, అయిపోతుంది. ఇంకా ఎంతసేపు? సరే త్వరగా మేడం. కానివ్వండి, లేట్ అవుతుంది. ఏమండి, మీరు ఇంకా పూలు కూడా సర్దుకోలేదా? అయిపోతుంది మేడం, అయిపోతుంది. త్వరగా కానివ్వండి. ఓకే మేడం, సరే quick. సరే సరే మేడం. ఏమండి, అది అలా కదండి. అరే, అక్కడ పెడుతున్నారేంటండి? హోమం దగ్గర పూజారి గారు తూర్పు దిక్కున కూర్చుంటారు. అక్కడ ప్లేస్ వదిలిపెట్టండి. అది ఇలా పెట్టేయండి. సరే. టెంకాయలు ఎక్కడున్నాయి? స్టోర్ రూమ్ లో ఉన్నాయమ్మా. దత్తతకి టెంకాయలు చాలా ముఖ్యం కదా, వెళ్ళి తీసుకురండి. సరే, వెళ్ళండి. తీసుకొస్తాను. అమ్మా, కొంచెం త్వరగా కానివ్వండి, పంతులు గారు వచ్చి టైం అయిపోతుంది. ఓకే మేడం. విజయ, అత్తయ్య గారు నన్ను డౌట్ గా చూస్తున్నారు. ఒకవేళ గుర్తుపెట్టేశారా? మేడం, ఏంటి అలా చూస్తున్నారు? నువ్వు మేడం, యాక్చువల్గా నేను ఈవెంట్ మేనేజర్ని. ఈ ఇంట్లో జరిగే ఈ దత్తత కార్యక్రమానికి అరేంజ్మెంట్స్ చేయడానికి కార్తీక్ సార్ నన్ను పిలిపించారు. ఇంట్లో జరిగే ఇంత చిన్న శుభకార్యానికి కార్తీక్ ఈవెంట్ మేనేజర్ని పెట్టాడా? ఈ విషయం కార్తీక్ మాతో చెప్పను కూడా చెప్పలేదేంటి? కార్తీక్, నాన్న కార్తీక్. ఇప్పుడు ఆయన వస్తే ఏంటి పరిస్థితి? అబ్బా, ఏం చేయాలో తెలియడం లేదే. కార్తీక్, నాన్న కార్తీక్. అమ్మగారు, కార్తీక్ సార్ బయటికెళ్లారు, ఇంట్లో లేరమ్మా. బయటికెళ్ళాడా? మేడం, యాక్చువల్గా ఇవాళ రేపు అందరిది బిజీ లైఫ్ అయిపోయింది కదా. అందుకే చిన్న పెద్ద ఫంక్షన్స్ అన్ని చూడకుండా ప్రతిదీ ఈవెంట్ మేనేజ్మెంట్ కి అప్పచెప్పేస్తున్నారు. ఎందుకంటే మేము ఎలాంటి ప్రాబ్లం లేకుండా, మీకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఆ ఫంక్షన్ ని కంప్లీట్ చేస్తామని మా మీద నమ్మకం మేడం. అందుకే కార్తీక్ సార్ కూడా ఈ దత్తత కార్యక్రమాన్ని మా ఈవెంట్ మేనేజ్మెంట్ కి అప్పచెప్పేశారు మేడం. చూడమ్మా, ఈ దత్తతో నా కొడుకు జీవితంలో చాలా ముఖ్యమైంది. ఒక రకంగా చెప్పాలంటే నా బిడ్డని శూన్యంలోంచి బయటికి తీసుకొచ్చే అద్భుతం. ఎలాంటి సమస్య రాకుండా జాగ్రత్తగా జరిపించమ్మా. తప్పకుండా మేడం, ఈ విషయంలో మీరు నిశ్చింతగా ఉండండి. ఒకవైపు దత్తత పెట్టుకుని ఈ టైంలో ఆయన ఎక్కడికి వెళ్ళి ఉంటారు?
పిలిచారు? మాట్లాడరే? మీ ఇంట్లో జరుగుతున్న దత్తత కార్యక్రమం ఆపేయాలి. కారణం? నీ కూతురు